30 లక్షలు 30 లక్షలు ప్రశ్న చెప్పండి. 30 లక్షలు పోయినాయి. అడుగుదానికి వచ్చాం. డబ్బులు ఇవ్వాలిగా. డబ్బుల కోసం వచ్చాం. డబ్బుల కోసం వస్తే లేడు, రమేష్ గారు లేడు. గంగమ్మ మా అత్తగారి పేరు మీద మేము 11 లక్షలు వేసాము. 2016లో 5 లక్షలు వేసాము. 2016లో 5 లక్షలు వేసాము. 2023లో 6 లక్షలు వేసాము. మేము ప్రతి నెల వాళ్ళు వడ్డీ తెచ్చుకుని తింటున్నారు. రీసెంట్ గా మావయ్య గారు చనిపోయారు 4 ఏళ్ల క్రితం. అప్పుడు 6 లక్షలు వేసాము. అప్పుడు వీళ్ళు ఈ ఇన్నాళ్ళ నుంచి కూడా వడ్డీ తెచ్చుకుని తింటున్నారు. మొన్న నెల మాత్రం వడ్డీ సస్పెండ్ అయినా కూడా వడ్డీ ఇచ్చారంట. పోయిన నెల 30వ తారీఖు ఇచ్చారంట, సస్పెండ్ చేశారంట రమేష్ గారిని. ఆ సంగతి మాకు తెలియదు. మొన్న నవంబర్ నెలలో వడ్డీ తీసుకుంది. వడ్డీ తీసుకొని మేము 30,000 కావాలని అడిగాము. 30,000 కావాలని అడిగితే తిప్పుతున్నారు, మాకు ఇవ్వలేదు డబ్బులు. మేము శుక్రవారం రోజు ఈ స్కామ్ జరిగిందని తెలిసింది. మేము ఆ రోజు ఊళ్ళో లేము, గుడి దగ్గరికి వెళ్ళాము. శుక్రవారం నైట్ 8ంటికి వచ్చిన తర్వాత 8 గంటలకు తెలిసింది మాకు. శనివారం బ్యాంక్ సొసైటీ దగ్గరికి వెళ్తే అక్కడికి ఆఫీస్ మేడం గారు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాళ్ళకి జిరాక్స్లు ఇచ్చాం. వాళ్ళు ఒకటే మాట ఏమంటున్నారంటే, మీ డబ్బు మా దగ్గర చేరలేదు, మీ డబ్బు ఏమైందో తెలవదు, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి గుంటూరు నుంచి వాళ్ళు వచ్చారు. మాకు సంబంధం లేదు, మీ డబ్బు ఏమైందో మాకు తెలవదు అని మాట్లాడారు. మా డబ్బు వాళ్ళకి సంబంధం లేకపోతే మాకు ప్రతి నెల వడ్డీ ఎవరండి అందించింది? మాకు ప్రతి నెల వడ్డీ ఎవరు ఇచ్చారో మరి. మా డబ్బు లేకపోతే మాకు వడ్డీ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా? మేము ఒకటే కోరుతున్నాం, గవర్నమెంట్ ని కానీ, మన ముఖ్యమంత్రి గారిని కానీ, చంద్రబాబు గారిని కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మా డబ్బు మాకు కావాలండి. మీ ద్వారా కన్నా మాకు న్యాయం జరగండి. బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇవాళ మేము వస్తే అని వాళ్ళు ఏమంటున్నారు, కూరగాయల వాళ్ళని పంపించండి, మీడియా వాళ్ళని పంపించండి, మనం మంగళీ రోళీ రాసుకోవాలి, వీళ్ళ రాయడం టైం వేస్ట్ అని మాట్లాడుతున్నారు మేడం గారు. మా టైం వేస్ట్ అయితే మా డబ్బు ఏమైపోయిందండి? లోకేష్ గారిని, మేము చంద్రబాబు గారిని మేము ఒకటే కోరుతున్నాం, మా డబ్బు మాత్రం మాకు కావాలండి. మేము ఇప్పుడు కాదండి, 2016లో అరెకరము 60 సెంట్లు 70 సెంట్లు అమ్ముకున్న వాళ్ళం అండి. మేము ఎకరాలు అమ్ముకున్న వాళ్ళం కూడా కాదండి. మేము దాదాపు మేము అమ్ముకొని కూడా 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కనీసం అమ్ముకోవడానికి మా దగ్గర సెంటు భూమి కూడా లేదండి. ఉండటానికి ఇల్లు మాత్రమే ఉంది, సెంటు భూమి కూడా లేదు. ఇప్పుడు బతకాలన్నా కానీ మాకు ఆస్కారం, పిల్లల చదువులకి, పెళ్లిళ్ళకి, పిల్లలు వీటి కోసం దాచుకున్న డబ్బు అండి మేము. అది ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే కానీ అందరూ చచ్చిపోవడం తప్పితే రెండో సమస్య లేదండి మాకు. అదే పరిష్కారం. అది మేము మాత్రం మా డబ్బు మాకు కావాలి. మేము లోకేష్ గారిని, చంద్రబాబు గారిని దయచేసి ఒకటే అడుగుతున్నాం, మీరన్నా చర్య తీసుకొని మా రూపాయి మాకు ఇప్పించండి. అది మా పిల్లల భవిష్యత్తు అండి. అదంతా 5 లక్షలు ఉన్నాయి. మేము చాకరీ చేసుకొని వేసుకున్నాము. రైతు వారిగా పని పోయేవాళ్ళు కూలికి. ఆ రైతు ఏం చేసేవాడు? ఆ కష్టం ఇచ్చేవాడు, ఈ డబ్బులు నీకు ఇస్తానమ్మా అని మళ్ళీ వడ్డీ కూడా వేసి మాకు ఇచ్చాడు. అట్టాటి మేము ఇంట్లో కుటుంబాలు ఇబ్బంది అయ్యి, మేనల్లుడి బాకీలు పాలైపోయి రూపాయలు లేక ఏడుతున్నా కూడా మేము ఇవ్వలేదు. ఒకరికి ఇచ్చి ఒకరికి లేదంటారని మా మేనల్లుడు ఉర్రు కూడా వేసుకొని చచ్చిపోయాడు. అయినా కూడా మేము రూపాయి మాకు కష్టం ఇచ్చుకోలేదు. ఒకరికి లేదు, ఒకరికి ఇచ్చారు అంటారని మేము ఆ మాట ఇక్కడ దాచుకున్నాం. గుట్టుగా మా పరిస్థితుల కోసం దాచుకున్నాం. మేము 5-6 రోజులు తిరుగుతున్నాము. గొడవలుగా ఉన్నాయి. డబ్బు కొంచెం తీసుకుందా అని వచ్చా నేను. అసలు నాకు ఆ బ్యాంకింగ్ మేనేజర్ లేదు, కనపడలేదు అక్కడ. రమేష్ ఫోన్ చేస్తుంటే అసలు రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మరి రమేష్ కింద పనిచేసే అమ్మాయి ఫోన్ చేస్తుంటే నెట్వర్క్ లేదని చెబుతుంది. వీళ్ళతో మేము జెరాక్స్ తీసి ఇచ్చాము. స్వామి ఏమన్నాడంటే, మీది గవర్నమెంట్ దేను, మీకు న్యాయం జరిగిద్దని మా జెరాక్స్ తీసుకొని ఇక్కడ డబ్బు మా ఏమన్నా ఉంచి ఇక్కడ ఏమీ లేవు. మా స్టేషన్ కాడికి ఇప్పుడు మేడమే ఇచ్చింది అంటున్నారు. నేను వెళ్ళలేదు. ఇక అందరు కలిసి అందరు ఇచ్చారు కదా. నిన్న నేను లేను, వీళ్ళు ఇచ్చారంట స్టేషన్ లో. నేను ఈ రోజు వచ్చాను. ఇంకా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.